అడగకుండా వచ్చే చావు దగ్గరికి ఆత్మహత్య అనే పేరుతో అడిగి మరీ వెళ్ళే వాళ్ళందరిని వెనక్కి రప్పిస్తుంది ఈ పాట. అమ్మో! అక్కడంతా పెద్ద పెద్ద వాళ్ళుంటారు. నాకేమో అంత ఎక్స్‌పీరియన్స్ లేదు అని చెప్పేసి వచ్చిన మంచి మంచి అవకాశాన్ని సైతం వదిలేసుకున్న వాళ్ళకి ఒక గొప్ప గుణపాఠం అవుతుంది ఈ పాట. ఎవరో ఏదో అన్నారని అక్కడున్న పరిస్థితులను ఎదుర్కోలేక ఎంతో కష్టపడి తెచ్చుకున్న కాలేజీ సీట్‌లని వదులుకొని వెనక్కి వచ్చిన వాళ్ళని సైతం తిరిగి మళ్ళీ వెనక్కి పంపేంత ధైర్యాన్ని అందిస్తుంది ఈ పాట. నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా, సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా. నిజమే కదా! జీవితం అంటేనే మనకు అడుగడుగునా ఛాలెంజెస్ ఇచ్చి, ఆ ఛాలెంజెస్ నుంచి బయటపడుతూ ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకోమని చెప్పేది. అలాంటి జీవితంలో వచ్చే ఛాలెంజెస్‌ని నేను ఫేస్ చేయను, కంఫర్ట్ జోన్‌లో ఉంటాను, ఉన్న చోటే ఉండిపోతాను, నా వల్ల కాదు అని కూర్చుండిపోతే ఎలా? పెయిన్ ఉంటుంది, కష్టం వస్తుంది, నొప్పిగా ఉంటుంది. అయినా సరే నొప్పి లేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. నిరంతరం ప్రయత్నం ఉంటే నిరాశకే నిరాశ పుడుతుందంట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అనే ఒక పాటను వింటే చాలు, మన జీవితంలో 100 మోటివేషన్ క్లాసులు ఒకేసారి విన్నంత ధైర్యాన్ని అందిస్తుంది. ఒక్కసారి ఈ పాట వినండి. ఎక్కలేని ధైర్యం మీలో చొచ్చుకు వస్తుంది. ఏదో సాధించాలనే కసి మీలో అడుగడుగునా ప్రవహిస్తుంది.